ఏంటి, జగన్ అనే పేరు మీద నువ్వు గెలవాలనుకుంటున్నావు. నీ పేరు మీద నువ్వు గెలవాలి కదా. అవును. పాలన పరంగా ఇదిగో నేను వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే సేవాభావంతో ఉన్నాడు, చక్కగా ప్రజలందరూ అక్కడికి వెళ్తే పని జరుగుతుంది. అసలు ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? కార్పొరేషన్లోనే పని అయిపోతుంది, లేకపోతే మున్సిపాలిటీలోనే పని అయిపోతుంది, పంచాయతీలోనే పని అయిపోతుంది, ఫోన్ చేస్తే పని జరిగిపోతుంది. అది ప్రజల దగ్గరికి సర్వీసెస్ అందడం అంటే ఇది మా గొప్పతనం అని చెప్పు నువ్వు. అది లేదే. ఇవాళ ఎమ్మెల్యేల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలా, అధికార పక్ష నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలా. ఇంకా పాలన ఏంటి అక్కడ? పాలన ఎట్లా అవుతుంది? అది కాన్స్టిట్యూషనల్ పర్పస్ కింద పాలన ఉండాలా, లేకపోతే ఏది దాన్ని ఏమంటారు, పొలిటికల్ పాలన ఉండాలా? పొలిటికల్ పాలన ఎప్పుడూ ప్రమాదకరం, ప్రజలు హర్షించరు. రాజకీయ పాలన అని ఈయన పదే పదే ఏదైతే మాట్లాడుతున్నారో అదే ఆయనకి శాపం కాబోతుంది. అది ఆయన అర్థం చేసుకోవట్లా. రాజకీయ పాలన అంటే నువ్వు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఓ 10 మంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, మన చేతిలో కాస్త స్థిరత్వంలో ఆర్థికంగా ఉన్నాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో సహాయాలు అడుగుతారు. ఒకళ్ళకి 5,000 ఇచ్చాం, ఒకళ్ళకి 10,000 ఇచ్చాం, ఇది నడిచింది. డబ్బులు తీసుకున్నవాడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడతాడా? వాడు అక్కడి నుంచి మిమ్మల్ని గురించి నెగిటివ్ బిగిన్ చేస్తాడు. ఎందుకు? వీడు తీసుకున్నాను అనేటటువంటి ఆత్మ